रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। हर शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఐదు 12:74 व्यर्थ संकल्पों को समर्थ बनाने से काल पर विजय। వ్యర్థ సంకల్పాలను సమర్థవంతంగా తయారు చేయటం ద్వారా కాలుడు పైన విజయులవుతారు. వ్యర్థ సంకల్పాన్ని సమర్థవంతమైన శక్తివంతమైన సంకల్పాలుగా చేయటం వలన కాలుడిపై విజయులుగా అవుతారు. काल पर विजय दिलाने वाले सर्व प्राप्तियों की अधिकारी बनाने वाले बाम दादा बोले. కాలుడు పైన విజయులుగా తయారు చేసేటువంటి సర్వ ప్రాప్తుల యొక్క అధికారిగా తయారు చేసేటువంటి శ్రీ బాబా బామ్ దాదా మాట్లాడుతున్నారు. అవ్యక్త మిలన్ किसको कहा जाता है? అవ్యక్త మిలనము అని దేనినంటారు? जिससे मिलना होता है उसी के समान बनना होता है. ఎవరితో అయితే మిలనం జరుపుకుంటున్నారో వారితో సమానంగా తయారవ్వాల్సి ఉంటుంది. तो अव्यक्त मिलन अर्थात बाम समान अव्यक्त रूप धारी बनना. మరి అవ్యక్త మిలనము అనగా బాబా సమానంగా
అవ్యక్త రూపధారిగా అవ్వాలి. అవ్యక్త అర్థాత్ జహా వ్యక్త భావ నహీ. అవ్యక్తము అంటే అర్థం ఏంటి? ఎక్కడైతే వ్యక్తం యొక్క భావన ఉండదో అదే అవ్యక్తము. क्या ऐसे बने हो? మరి ఆ విధంగా అయ్యారు. व्यक्त देश का, व्यक्त देह का और व्यक्त वस्तुओं का जरा भी आकर्षण अपनी तरफ आकर्षित ना कर क्या ऐसी స్థితి बनाई है? బాబా చెప్తున్నారు, వ్యక్తమైన దేశము, వ్యక్తమైన దేహము, వ్యక్తమైన వస్తువులు కొద్దిగా కూడా వాటి వైపుకి ఆకర్షితం చేయకూడదు. మరి ఇటువంటి స్థితి తయారయ్యిందో, దేహం కానీ, ప్రపంచం కానీ, వస్తువులు కానీ కొంచెం కూడా ఆకర్షితం చేయకూడదు మిమ్మల్ని. మరి అటువంటి స్థితి తయారయ్యిందో, जो पहला पहला वायदा है कि तुम्हें से सुनूं और तुम्हें से बोलूं, यह वायदा निभाने के लिए सारा दिन रात जब तक अव्यक्त व निराकारी स्थिति में स्थित नहीं होंगे, तो क्या बाम दादा के साथ साथ रहने का अनुभव कर सकेंगे? अर्थात వాయిదా నిభా సకేంగే. బాబా చెప్తున్నారు, మొట్టమొదట మీరు ఏమని ప్రతిజ్ఞ చేశారు? ఏమని ప్రతిజ్ఞ చేశారు? నీతోనే వింటాము, నీతోనే మాట్లాడతాము, ఇంకా నీతోనే తింటాము, నీతోనే నడుస్తాము, నీతోనే పడుకుంటాము అని ప్రతిజ్ఞ చేశారు కదా. మరి ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటున్నారా? రాత్రింబవళ్ళు అవ్యక్తమైన స్థితిలో ఉంటున్నారా, లేక నిరాకార స్థితిలో అవ్వటం లేదా? మరి బామ్ దాదా తోడుగా ఉండటము అంటే, బామ్ దాదా తోడుని అనుభవం చేసుకోవటము అనగా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవడమే కదా. सारे दिन में आप कितना समय यह वायदा निभाते हो? రోజంతా ఈ ప్రతిజ్ఞను ఎంతవరకు పాటిస్తున్నారు? రోజంతా ఎంతవరకు ఈ ప్రతిజ్ఞను పాటిస్తున్నారు? తినేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, మాట్లాడేటప్పుడు, కూర్చున్నా లేచినా బాబా తోడుగా, నా తోడుగా ఉన్నారు అనే అనుభవం జరుగుతుందా? అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుందా? ఫోన్ చేసేటప్పుడు మొదట బాబాని జ్ఞాపకం చేస్తాం, బాబాని పిలుస్తాం, మరి తర్వాత బాబా గుర్తుంటున్నారా? బాబాకు ఒకసారి చూపించేసి పంపించేస్తున్నాము. రోజంతా ఎంతవరకు ఈ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటున్నారు? जिससे मिलना होता है उसके स्थान पर और वैसी स्थिति स्वयं की बनानी होती है. ఎవరితో అయితే కలుసుకుంటున్నామో ఆ యొక్క స్థానంలో అటువంటి స్థితి స్వయం తయారు చేసుకోవాలి కదా. स्थान और स्थिति ये दोनों ही बदलनी पड़ेगी, तभी यह वायदा निभा सकते हैं. స్థానము, స్థితి ఇవి రెండింటినీ కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రతిజ్ఞను మీరు నిలబెట్టుకోగలుగుతారు. व्यक्त भाव में आना व कोई भी व्यक्त वस्तु में भावना रहना कि यह प्रिय है व अच्छी है, यह वस्तु व्यक्त और व्यक्ति में भावना रहना अर्थात कामना का रूप हो जाता है. బాబా చెప్తున్నారు, వ్యక్తం యొక్క భావంలోకి రావటం. వ్యక్త భావన అంటే తెలుసు కదా, బాహ్యమైనటువంటి భావనలోకి, లేక ఎవరైనా వ్యక్తి యొక్క లేదా వస్తువు యొక్క భావన పెట్టుకోవటం, ఇది
బాగుంది, ఇది ప్రియంగా ఉంది. ఉం? ఈ వ్యక్తం యొక్క వస్తువులు లేక వ్యక్తులలో భావన పెట్టుకోవటం అనగా కోరిక అనేది మొదలవుతుంది. అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, ఏదైనా సరే ఇది బాగుంది, ఇది మంచిగా ఉంది, లేక వీళ్ళు మంచిగా ఉన్నారు, వీళ్ళు చాలా బాగున్నారు, ఇలా అనుకోవటమే మొదలవుతుంది దేహం యొక్క భావన. కోరికలు అనేవి మొదలవుతాయి అంటున్నారు బాబు. జబ్ తక్ కామనా హై తబ్ తక్ మాయ సే సంపూర్ణ రీతి సామనా నహీ కర్ సక్తే. బాబా చెప్తున్నారు, ఎప్పటి వరకు అయితే కోరికలు అనేవి ఉంటాయో అప్పటి వరకు మాయతో సంపూర్ణంగా ఎదుర్కోలేరు అంటున్నారు. ఎందుకంటే కొంచెమైనా మనలో ఆ బలహీనత, లోపము అనేది ఉంది అంటే మాయని మనం పూర్తిగా ఎదుర్కోలేం. అదేం చేస్తుంది, ఏదో ఒక మన బలహీనతను పట్టుకుని మన లోపలికి ప్రవేశిస్తుంది. జబ్ తక్ సామనా నహీ కర్ సక్తే తబ్ తక్ సమాన్ నహీ బన్ సక్తే. అర్థాత్ వాయిదా నహీ నిభా సక్తే. మరి ఎప్పటి వరకు అయితే మాయని ఎదుర్కోలేరు అప్పటి వరకు సమానంగా కూడా తయారు కాలేరు. అనగా మీరు ఇచ్చిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోలేరు అంటున్నారు బాబా. నిరంతరం బాబా తోడు మనకి ఎందుకు గుర్తుండడం లేదు అంటే తప్పకుండా మనం మాయని సంపూర్ణంగా ఎదుర్కోలేరు కదా. అందుకే బాబా స్మృతిని మర్చిపోయి మాయతోనే ఎక్కువగా గడుపుతున్నాం. जैसे आप लोग चित्र में कृष्ण को सृष्टि के ग्लोब पर दिखाते हो, ऐसा ही चित्र आप अपनी ప్రాక్టికల్ స్థితి का बनाओ. బాబా చెప్తున్నారు, ఎలాగైతే మీ యొక్క ప్రపంచంలో శ్రీకృష్ణుడి యొక్క చిత్రం తయారు చేసి పెట్టారు కదా, సృష్టి అనే గ్లోబ్ పైన చూపిస్తారు. కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు, సృష్టి రూపి గ్లోబ్ పైన కూర్చున్నాడు. మరి అటువంటి చిత్రము మీ యొక్క ప్రాక్టికల్ స్థితిని తయారు చేసుకోండి అంటున్నారు బాబా. అంటే మీరు కూడా విశ్వానికి యజమానులుగా మీ యొక్క స్థితిని తయారు చేసుకోండి. ఇస్ వ్యక్త దేశ్ వ ఇస్ పురాణి దునియా సి ఉపరామ్. గ్లోబ్ పైన కూర్చోవటము అంటే ఏంటి, బాబా చెప్తున్నారు, ఈ వ్యక్తమైనటువంటి దేశానికి లేక ఈ పాత ప్రపంచానికి అతీతంగా ఉండటం. గ్లోబ్ పైన కూర్చోవటం అనగా ఈ ప్రపంచానికి అతీతంగా ఉండటం. వ్యక్త భావవరు व्यक्त वस्तुओं आदि सब सबसे उपराम अर्थात इसके ऊपर साक्षी होकर खड़े रही. వ్యక్తమైనటువంటి భావనలు, వ్యక్తమైనటువంటి వస్తువులు మొదలైనవన్నిటితో కూడా అతీతంగా అనగా చాలా ఉన్నతమైనటువంటి సాక్షి అయ్యి నిల్చోవటము. అసలు ఈ మురికి అనేటువంటి ప్రపంచంలోనే మన పాదం లేదు అన్నట్లుగా ఉండటము. जैसे पाव के नीचे ग्लोब दिखाते हैं, ग्लोब के ऊपर बैठा हुआ दिखाते हैं, अर्थात उनका मालिकपन व अधिकारीपन दिखाते हैं. तो ऐसे अपना चित्र बनाओ. ఏ విధంగా పాదం కింద గ్లోబ్ ని చూపిస్తారు, లేక గ్లోబ్ పైన కూర్చున్నట్లుగానైనా చూపిస్తారు. అనగా మీరు దానికి అధికారి అని చూపిస్తారు. మనం ఒక సీట్ లో కూర్చున్నాము అంటే తప్పకుండా మనం ఆ సీటుకి అధికారి కదా. అలాగే గ్లోబ్ పైన కూర్చోవటము అంటే విశ్వానికి మీరు అధికారులు. మరి ఈ విధంగా మీ చిత్రాన్ని తయారు చేసుకోండి, తయారు చేసి పెట్టుకోండి. మీ చిత్రాన్ని కూడా, మీ ఫోటో కూడా ఆ విధంగా తయారు చేసి పెట్టుకోండి. ఒక గ్లోబ్ ఉంది, గ్లోబ్ పైన నేను కూర్చున్నాను. पुरानी दुनिया में जैसे अपनी स्व इच्छा से अपने रचे हुए संकल्प के आधार से अव्यक्त से व्यक्त में आती.
व्यक्ति व वस्तुओं के आकर्षण के अधीन होकर नहीं. బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచంలో ఏ విధంగా మీ స్వ ఇచ్ఛ ద్వారా మీ యొక్క రచన యొక్క సంకల్పాలు ఆధారంతో అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావాలి. ఈ ప్రపంచంలోకి ఈ ప్రపంచం యొక్క విషయాలలోకి రావాలి అంటే కనుక బాబా ఏం చెప్తున్నారు, మీ యొక్క సంకల్ప పూర్వకంగా మీ యొక్క ఇష్టపూర్వకంగా ఈ వ్యక్త దేశంలోకి రావాలి. కానీ ఇప్పుడు ఎలా ఉంది, విషయము రివర్స్ లో ఉంది కదా. అవ్యక్త దేశానికి వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఒక సంకల్పం చేస్తున్నాము, అప్పుడు మనం దీని నుంచి అతీతంగా వెళుతున్నాం. కానీ బాబా ఏం చెప్తున్నారు, ఎక్కువ మీరు ఉన్నదే అవ్యక్తంలో ఉండండి, అప్పుడప్పుడు ఇక్కడ ఏవైతే కర్మలు చేయవలసి ఉంటుందో అప్పుడు మీరు సంకల్పంతో మీ యొక్క ఇష్టపూర్వకంగా ఈ దేహంలోకి ఈ దేశంలోకి రావాలి అంటున్నారు. ఎప్పుడు జరుగుతుంది అంటారు ఇలాంటి స్థితి? ఎప్పటికి తయారవుతాము ఆ విధంగా? అప్పుడు ఈ వ్యక్తులు వస్తువులు ఈ ఆకర్షణలకు ఆధీనం అవ్వకుండా ఉంటారు. जैसे लिफ्ट में चढ़ते हो तो स्विच अपने हाथ में होता है, चाहे फर्स्ट फ्लोर पर जाओ चाहे सेकंड फ्लोर पर जाओ. जब स्विच कंट्रोल से बाहर हो जाता है तब क्या रिजल्ट होती है? బాబా చెప్తున్నారు చూడండి, ఎలాగైతే లిఫ్ట్ ఎక్కారు అనుకోండి, లిఫ్ట్ ఎక్కినప్పుడు మీరు స్విచ్ ఆన్ చేయాలా వద్దా అన్నది మీ చేతిలోనే ఉంటుంది కదా. మీరు ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళాలా లేక సెకండ్ ఫ్లోర్ వెళ్ళాలా మీ ఇష్టం కదా. మీరు స్విచ్ ఆన్ చేయొచ్చు, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలన్నా. స్విచ్ కంట్రోల్ అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఎప్పుడైతే స్విచ్ కంట్రోల్ బయట నుంచి ఉంటుందో అప్పుడు ఎలా ఉంటుంది రిజల్ట్? మీరు లిఫ్ట్ లోకి వెళ్ళారు, మీ చేతిలో స్విచ్ ఆన్ ఆఫ్ లేదు, ఎలా ఉంటుంది పరిస్థితి? బాబా చెప్తున్నారు బీచ్ మే జలక్ జావేంగి నా, మధ్యలో అదొక జలక్ ఇస్తుంది కదా. ऐसे ही यह स्मृति का स्विच अपने कंट्रोल में रखो. అదే విధంగా ఈ స్మృతి రూపీ స్విచ్ మీ యొక్క కంట్రోల్లో పెట్టుకోండి. जहाँ चाहो जब चाहो और जितना समय चाहो वैसे अपने स्थान को और स्थिति को सेट कर सको. क्या ऐसे अधिकारी बने हो? బాబా చెప్తున్నారు మీరు ఎక్కడ కావాలనుకుంటే ఎక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయము ఆ స్థానంలో మీ యొక్క స్థితిని సెట్ చేసుకుని పెట్టుకోవాలి. పరంధామంలోన, సూక్ష్మవతనంలోన, లేక మధమాల్లోన, లేక సెంటర్ యొక్క బాబా ఎదురుగాన, లేక స్వర్గంలోన, లేక బాబా నేను సన్ముఖంగా ఒకరికొకరు ఎదురుగా కూర్చోవటమా, ఇలా మీరు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మీ మనసుని బుద్ధిని సెట్ చేసుకుని పెట్టుకోగలగాలి. మరి ఇటువంటి అధికారిగా అయ్యారా? మనసు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుందా? మనసుని ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటుందా? మనం ఒకటి చెప్తే అదొకటి చేస్తుందా? మనం చెప్తున్నాము బాబాని జ్ఞాపకం చెయ్యి, అది చెప్తుంది వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు, అక్కడ ఆ వస్తువు పెట్టేస్తాం ఇక్కడ ఈ వస్తువు పెట్టేస్తాం, అది తింటే బాగుంటుంది ఇది తింటే బాగుంటుంది, ఇవన్నీ ఆలోచనలు యోగంలో వస్తున్నాయా? వస్తున్నాయి అంటే కనుక మన మనసు మన మాట వింటున్నట్ట వినట్లేదా? ఎప్పుడు వింటుంది మరి?
ఎప్పుడు వింటది? మనం వెళ్ళే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకెప్పుడు వింటది మనసు? యా కాల్ పర్ విజయ ప్రాప్తికి హే. మరి కాలుడు పైన విజయాన్ని ప్రాప్తించుకున్నారా? కాల్ అర్ధ సమయ, కాలము. కాలుడు అంటే అర్థం ఏంటి? సమయం. మనం సమయాన్ని మనకి నచ్చినట్లుగా ఉపయోగించుకోవటమే విజయులుగా అవ్వటము అంటే. కాల్ పర్ విజయీ బనే హో, కాలంపై విజయులుగా అయ్యారా? अगर पांडव सेना की व शक्ति सेना की यह स्टेज अंत में आएगी तो साइलेंस पावर तो साइंस से कम हो गई. బాబా చెప్తున్నారు, ఒకవేళ పాండవ సైన్యం కావచ్చు లేక శక్తి సైన్యం, ఈ యొక్క స్థితి అనేది అంతిమంలో వచ్చేస్తుంది. అయితే సైలెన్స్ పవర్ సైన్స్ కంటే కూడా తక్కువగా అయిపోయింది. ఎందుకంటే साइंस ने तो अभी भी इस तत्वों पर विजय प्राप्त कर ली. ఎందుకంటే ఈ సైన్స్ ఇప్పటికీ కూడా తత్వాల పైన విజయాన్ని ప్రాప్తించగలుగుతున్నాయి. మరి సైలెన్స్ యొక్క శక్తి సైన్స్ కంటే కూడా గొప్పది కదా. సైన్స్ యొక్క సాధనాలు పంచతత్వాల పైన విజయాన్ని పొందగలుగుతున్నప్పుడు, మరి సైలెన్స్ యొక్క శక్తి ఇంకా గొప్పదైనప్పుడు మరి విజయాన్ని పొందాలి కదా. प्रदर्शनी में आप लोग चित्र दिखाते हो ना कि रावण ने 4 तत्वों पर विजय प्राप्त की, उसमें काल भी दिखाते हो. బాబా చెప్తున్నారు, ప్రదర్శనీలో మీరంతా కూడా చిత్రాలని చూపిస్తూ ఉంటారు కదా. రావణుడు 4 తత్వాల పైన విజయాన్ని పొందాడు అని. అందులో కాలమును కూడా చూపిస్తారు. जब रावण ने अर्थात रावण की शक्ति साइंस ने अभी भी काफी हद तक तत्वों पर विजय प्राप्त कर ली, तो साइंस आम से पवर्फुल हुई ना. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే రావణుడు అనగా రావణుడి యొక్క శక్తి సైన్స్ అనేది ఇప్పుడు కాపీ చేస్తుంది. అన్ని తత్వాల పైన కూడా విజయాన్ని పొందాలి అని. మరి ఈ సైన్స్ మీకంటే పవర్ఫుల్ అయిపోయింది కదా. जब साइंस की शक्ति अपना प्रत्यक्ष सबूत दे रही है तो साइलेंस की शक्ति आप अपना प्रत्यक्ष सबूत क्या अंत में देगी. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఈ సైన్స్ యొక్క శక్తి తమ ప్రత్యక్షత రుజువుని ఇవ్వగలుగుతుంది, మరి సైలెన్స్ యొక్క శక్తి మీ ప్రత్యక్షత రుజువు అంతిమంలో ఇస్తారా ఏంటి అంటున్నారు బాబా. ఇప్పుడు తయారవ్వలేం కానీ లాస్ట్ కి తయారవుతాం, అంతిమంలో తయారైపోతాం. అంటే ఇప్పుడు సైన్స్ ఏం చేస్తుంది? సాధనాల ద్వారా పంచతత్వాల్ని కంట్రోల్ చేసేలాగా ప్రయత్నాలు చేస్తున్నారు, విజయులు కూడా అవుతున్నారు. మరి అంతకంటే కూడా గొప్ప శక్తి సైలెన్స్ యొక్క శక్తి. మీరు విజయులు అవ్వలేరా? అంతిమంలో అవుతారా? అంటే సైన్స్ శక్తి కంటే సైలెన్స్ శక్తి తక్కువ ఉందా అంటున్నారు బాబా. సమయ పర్ విజయ్ అర్థాత్ కాల్ పర్ విజయ్. సమయానికి విజయులుగా అవటము అంటే అర్థము కాలంపై విజయులుగా అయ్యారు అని. इसकी పర్సంటేజ్ అభి కమ్ హే, కానీ దీని యొక్క పర్సంటేజ్ అయితే ఇప్పుడు తక్కువగా ఉంది అంటున్నారు బాబా. अपने को निराकार स्थिति व अव्यक्त स्थिति में स्थित तो करते हो, लेकिन जितना समय स्थिति रहना चाहते हो उतना समय उस स्थिति में स्थित नहीं हो पाते हो. బాబా చెప్తున్నారు, స్వయాన్ని నిరాకార స్థితిలో అవ్యక్త స్థితిలో స్థితి చేస్తున్నారు, కానీ ఎంత సమయం స్థితి అయి ఉండాలనుకుంటున్నారో అంత సమయము ఆ స్థితిలో
స్థితులు అవ్వలేకపోతున్నారు అంటున్నారు బాబా. అంటే ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు, కానీ ఎంత సమయము ఉండాలి అని అనుకుంటున్నారు అంత సమయము ఉండలేకపోతున్నారు. स्टेज के अनुभव भी प्राप्त करते हो, मेहनत भी करते हो, लेकिन काल पर विजय नहीं कर पाते हो. బాబా చెప్తున్నారు ఆ స్థితిని అనుభవం కూడా ప్రాప్తింప చేసుకుంటున్నారు, శ్రమ కూడా చేస్తున్నారు, కానీ కాలంపై విజయాన్ని పొందలేకపోతున్నారు. इसका कारण क्या है? మరి దీనికి కారణం ఏంటి? सोचते हो आधा घंटा पावरफुल याद में बैठेंगे और आधा घंटा बैठने भी हो और प्लान भी बनाते हो, लेकिन जितना जितना जिस स्टेज के लिए सोचते हो उतना ही समय उस समय उस स्टेज पर सिर्फ नहीं होते हो. బాబా చెప్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేను ఒక అరగంట పవర్ఫుల్ యోగంలో కూర్చోవాలి, ఒక అరగంట కూర్చోవాలి. మరి ప్లాన్ కూడా తయారు చేసుకుంటున్నారు, కానీ ఎంతగా అయితే ఏ స్థితి కోసం ఆలోచిస్తున్నారు అంతగా ఆ సమయంలో ఆ స్థితిలో స్థితి అవ్వలేకపోతున్నారు. ఒక గంట కూర్చోవాలి, లేకపోతే ఒక అరగంట యోగం చేసుకోవాలి, అందుకోసం ఆలోచన చేశారు, ప్లాన్ కూడా చేసుకున్నారు. అక్కడ కుర్చీ వేసుకున్నారు, బాబా లైట్ వేసుకున్నారు, పాటలు పెట్టుకున్నారు, లేకపోతే కామెంటరీ పెట్టుకున్నారు, లైట్ కూడా వేసుకున్నారు కదా. దాహం వేస్తుందేమో అని ఒక గ్లాస్ తో మనుషులు కూడా తెచ్చి పక్కన పెట్టుకున్నారు కదా. ఇన్ని రకాలుగా ప్లాన్ చేసుకుంటారు, కానీ అక్కడ కూర్చున్న తర్వాత ఏం జరుగుతుంది? యోగం జరుగుతుందా, లేక ఇంకేమైనా ఆలోచనలు నడుస్తున్నాయి? మనం అనుకున్నదే ఆ సంకల్పం, ఒక అరగంట కూర్చుని ప్రశాంతంగా బాబాతో మనసుని జోడించాలి అని మనం అనుకున్నది ఎందుకు చేయలేకపోతున్నాం? నేను అనుకుని కూడా ఎందుకు చేయలేకపోతున్నాను? ప్రశ్నించుకోవాలి కదా. सोचते हो स्विच ऑन थर्ड फ्लोर पर करके, लेकिन पहुंच जाते हो सेकंड फ्लोर पर और फर्स्ट या ग्राउंड फ्लोर तक पहुंच जाते. ఆలోచన ఏం చేస్తున్నారు? స్విచ్ ఆన్, థర్డ్ ఫ్లోర్ కోసం స్విచ్ ఆన్ చేశారు. థర్డ్ ఫ్లోర్ ఏది? పరంధామ్ కదా. థర్డ్ ఫ్లోర్ అంటే దీనిపైన కాదు, పరంధామం థర్డ్ ఫ్లోర్. కానీ ఏం జరుగుతుంది? లిఫ్ట్ ఎక్కడ ఆగుతుంది? ఫస్ట్ ఫ్లోర్ లోనా, సెకండ్ ఫ్లోర్ లోనా, లేక గ్రౌండ్ ఫ్లోర్ లోనా? గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఆగిపోతుందా? గ్రౌండ్ ఫ్లోర్ లో అంటే ఈ బాహ్యమైన ప్రపంచం యొక్క విషయాలు, దేహం యొక్క విషయాలు, దేహదారుల యొక్క విషయాలు, ఇవి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేవి. ఫస్ట్ ఫ్లోర్ సూక్ష్మలోకం, థర్డ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సంగమయుగం, సెకండ్ ఫ్లోర్ సూక్ష్మలోకం, థర్డ్ ఫ్లోర్ పరంధామం. నేను ఉన్నదానికంటే డౌన్కి వెళ్ళిపోతున్నానా? ఉన్న చోటే ఉన్నానా, లేక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నానా, సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నానా, థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నానా? చెక్ చేసుకోవాలి. క్యూంకి కాల్ పర్ విజయ్ నహీ. ఎందుకు అలా జరుగుతుంది అంటే కాలంపై విజయులుగా అవ్వలేదు. इसका कारण यह है बार बार सारे दिन में समय गंवाने के अभ्यासी हो. దీనికి కారణం బాబా చెప్తున్నారు, పదే పదే రోజంతట్లో సమయాన్ని పోగొట్టుకునే అభ్యాసిగానే ఉన్నారు. అంటే సమయం పైన అటెన్షన్ లేదు, సమయం యొక్క వాల్యూని గుర్తించట్లేదు, ఊరికే అది కాలం అలా గడిచిపోతుంది. व्यर्थ के ऊपर अटेंशन देने से ही काल पर विजय प्राप्त करने में समर्थ बनेंगे. వ్యర్థం పైన మీరు అటెన్షన్ పెట్టుకోవటంతోనే కాలంపై విజయులుగా
అవ్వగలుగుతారు, అనగా సమర్థవంతంగా అయిపోతారు. जब तक समय व्यर्थ जाता है तब तक विजय पाने में समर्थ नहीं बन सकते. ఎప్పటి వరకు అయితే సమయం సమర్థంగా అవ్వదో అప్పటి వరకు విజయులుగా అవటంలో సమర్థవంతంగా కాలేరు. అప్పటి వరకు అయితే మనం సమయాన్ని పొదుపు చేసుకోము, అప్పటి వరకు మన వ్యర్థ సంకల్పాలు కంట్రోల్ కావు, అలాగే మనం శక్తిశాలిగా కూడా కాలేము. इसी कारण जो मिलन का अनुभव करना चाहते हो और निरंतर वायदा निभाना चाहते हो वह निभा नहीं सकते. బాబా చెప్తున్నారు, మిలనం యొక్క అనుభవం చేసుకోవాలని ఏదైతే కోరుకుంటున్నారో లేక నిరంతరం మీరు చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నారు, దానిని నిలబెట్టుకోలేకపోతున్నారు. దానికి ఇదే కారణము అంటున్నారు బాబాతో మనం చేసిన ప్రతిజ్ఞని నిలబెట్టుకోలేకపోవడానికి కారణం సమయాన్ని పొదుపు చేసుకోలేకపోవటమే. तो अब अपनी तकदीर की तस्वीर सर्व तत्वों पर और काल पर सदा विजय की बना. మరి ఇప్పుడు ఏం చేయాలి? మీ యొక్క అదృష్టాన్ని సర్వతత్వాలపై కాలంపై సదా విజయులుగా తయారు చేసుకోండి. స్వయానికి స్వయమే తయారు చేసుకోవాలి. మనల్ని ఎవరు తయారు చేస్తారు? నన్ను నేనే తయారు చేసుకోవాలి, నాకు నేనే టీచర్ అవ్వాలి కదా. जब एक एक सेकंड व्यर्थ से समर्थ में चेंज करो तब ही विजयी बनेंगे. బాబా చెప్తున్నారు, ఒక్కొక్క సెకండ్ వ్యర్థం నుంచి సమర్థవంతంలోకి పరివర్తన చేయండి. వ్యర్థం నుంచి సమర్థవంతంలోకి పరివర్తన చేయండి, అప్పుడు మీరు విజయులుగా అయిపోతారు. ఇప్పుడు విజయులు అవుతాము సమయాన్ని మంచిగా ఉపయోగించుకోగలిగినప్పుడు విజయులు అయిపోతారు. अच्छा, ऐसे सदा विजयी सदा अधिकारी निरंतर वायदा निभाने वाली हर एक को व्यर्थ से समर्थ में परिवर्तन करने वाली सदा व्यक्त भाव से परे अव्यक्त स्थिति में रहने वाली लकी सितारों व समीप सितारों को बाम दादा का यह प्यार और नमस्ते. బాబా ప్రియ స్మృతులు చెప్తున్నారు, సదా విజయులకి సదా అధికారులకు నిరంతరం ప్రతిజ్ఞను నిలబెట్టుకునే వారికి ప్రతి ఒక్కటి వ్యర్థం నుంచి సమర్థతలోకి అంటే వేస్ట్ ని బెస్ట్ లోకి పరివర్తన చేసేవారికి సదా వ్యర్థ భావాలకి అతీతంగా అవ్యక్తమైన స్థితిలో ఉండేవారికి లక్కీ సితార్లకు సమీప సితార్లకు బాప్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మురళి యొక్క సారం 3 పాయింట్స్ చెప్తున్నారు బాబా. जब तक कोई कामना है तब तक माया से संपूर्ण रीति सामना नहीं कर सकते. ఫస్ట్ పాయింట్, ఎప్పటి వరకు అయితే ఏదో ఒక కోరిక అనేది ఉంటుందో అప్పటి వరకు మాయతో సంపూర్ణంగా ఎదుర్కోలేరు. ఎప్పటి వరకు అయితే ఏదో ఒకటి కోరిక అనేది ఉంటుందో అప్పటి వరకు మాయతో సంపూర్ణంగా విజయులు కాలేరు. सेकंड पॉइंट, जहां चाहो जब चाहो जितना समय चाहो वैसे अपने स्थान को स्थिति को सेट कर सको. ऐसे अधिकारी बने हो. మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎక్కడ కావాలనుకుంటే అక్కడ,
ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయము ఆ స్థానాన్ని స్థితిని సెట్ చేసి పెట్టుకోండి. అటువంటి అధికారిగా అయ్యారు కదా. काल और दस समय पर विजय प्राप्त करती है. సమయం పైన విజయులుగా సమయంపై విజయాన్ని ప్రాప్తింప చేసుకున్నారా? నేను ఏదైతే సమయం దేనికోసమైతే కేటాయించానో నేను ఆ సమయం అదే చేస్తున్నాను అనేంత అధికారిగా అయ్యారా? బాబా అడుగుతున్నారు. థర్డ్ పాయింట్, व्यर्थ संकल्पों के ऊपर अटेंशन देने से ही काल पर विजय प्राप्त करने में समर्थ बन सकेंगे. వ్యర్థ సంకల్పాల పైన మీరు అటెన్షన్ ఇవ్వటం ద్వారానే కాలంపై విజయాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో సమర్థవంతులుగా అవుతారు. వ్యర్థ సంకల్పాలపై అటెన్షన్ పెట్టడం ద్వారానే కాలంపై విజయాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో సమర్థవంతులుగా అవుతారు. ఓం శాంతి.